నమస్తే అండి అందరికీ. ఈరోజు మనము మార్గశిర మాసంలోని లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన ఒక చక్కటి వ్రతం గురించి అయితే తెలుసుకుందాము. అది శ్రీ లక్ష్మీ పురాణము. ఈ వ్రత కథ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పూజా విధి ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుంటూ కథ పూర్తిగానైతే చెప్తాను, వినండి. ఈ కథని విన్నవారికి ఇంకా అలాగే చదివిన వారికి అఖండ ఐశ్వర్యాలు లభించడమే కాకుండా జీవితంలోని ఒక్కసారైనా ఈ పూజని చేసినట్లయితే అటువంటి జీవనకు 1,000,000 యజ్ఞాలు చేసినంత పుణ్యఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇహంలోని అష్టైశ్వర్యాలు మరి పరంలోని వైకుంఠ ప్రాప్తి అయితే కలుగుతుంది. మరి పూజా విధికి వచ్చేటప్పటికి ముందుగా మనకి విఘ్నేశ్వర ప్రార్థన, తర్వాత దీపారాధన, ఆ తర్వాత ఆచమనం చేసుకునేటప్పుడు వైష్ణవ సాంప్రదాయం ఉన్నవాళ్ళు గోవిందనామాలను, మరి శివ సాంప్రదాయం ఉన్నవాళ్ళు శివుని యొక్క నామాలను జపించుకోవాలి. ఆ తర్వాత ప్రాణాయామం చేసుకొని సంకల్పం అయితే చెప్పుకోవాలి. సంకల్పం అనంతరము కలశ పూజ తర్వాత మళ్ళీ మనము గణపతి పూజనైతే చేయవలసి ఉంటుంది. గణపతి పూజ అనంతరము లక్ష్మీదేవి ప్రార్థన అయితే చేయాలి. అక్కడి నుంచి మనం మళ్ళీ ఆచమనం చెప్పుకొని లక్ష్మీదేవి ధ్యానం చేసుకొని ఆ తర్వాత అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేయవలసి ఉంటుంది. ఈ షోడశోపచార పూజ అంతా కూడాను పుస్తకంలోనైతే ఇస్తారండి. ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవాలి. అష్టోత్తర శతనామావళి అనంతరము మళ్ళీ మనం ధూపం, దీపం, నైవేద్యం, పానీయం, తాంబూలం, నీరాజనం, మంత్రపుష్పం చెప్పుకొని ప్రదక్షిణ నమస్కారాలు అయితే చేసుకొని ఆ తర్వాత తోరము కట్టుకుంటాం కదా, ఆ తోరానికైతే పూజ చేయవలసి ఉంటుంది. పసుపు, కుంకుమ, అక్షతలు వేస్తూ తోరగ్రంథి పూజ అయితే చేయాలి. ఆ అనంతరము తోరము కట్టుకునేటప్పుడు ఒక మంత్రం అయితే ఉంటుంది కదా, ఆ మంత్రం జపిస్తూ కుడి చేతికైతే మనం ఈ తోరం కట్టుకోవాల్సి ఉంటుంది. నవసూత్రాలతో తయారు చేయాలి. అంటే 9 దారపు పోగులతోనైతే చేసుకోవాలి. ఆ తర్వాత వాయన విధి అయితే ఉంటుంది. వాయన విధి అనంతరము వాయనదాన మంత్రం కూడా ఉంటుంది. అప్పుడు మనకి పూజ సంపూర్ణమైనట్టు. పూజ అనంతరము అమ్మవారికి సంబంధించిన ఈ కథ అయితే ప్రారంభమవుతుంది. ఇది గురువారం చేసుకునే వ్రతము. ఇది 2 విధాలుగానైతే ఉంటుంది. ఇప్పుడైతే మనము పూర్తిగా కథను తెలుసుకుందామండి. పూర్వము పరాశర మహాముని, నారద మహాముని ఇద్దరూ కలిసి త్రిలోక సంచారంకు బయలుదేరినారంట. వారట్లు భూలోకంలోని తిరుగుతూ ఉండగా ఒక గ్రామం చేరుకునేసరికి ఆ సమయంలోని ఆ గ్రామవాసులందరూ కూడాను బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల వారందరూ కూడాను ఇండ్లను గోమయంతో అలుక్కొని లక్ష్మీదేవి పాదముల లాంటి ముగ్గులైతే పెట్టుకున్నారంట. అలాగే స్త్రీలందరూ తలంటు స్నానం చేసుకొని కొత్త బట్టలు వేసుకొని ఆ తర్వాత లక్ష్మీదేవిని పూజించడం మొదలుపెట్టారంట. ఆ రోజు గురువారం అగుటచే ఆ జాతుల వారందరూ కూడాను కడునిష్టతోని లక్ష్మీదేవిని గానం చేస్తూ పూజలు చేస్తూ ఉన్నారంట. ఆ గ్రామస్తులు భక్తి శ్రద్ధలకు నారదుడు ఆశ్చర్యపడి పరాశర మహర్షితోని ఈ రకంగా అడిగాడంట. ఏంటంటే, బ్రాహ్మణ మొదలగు కడు జాతుల వారందరూ కూడాను ఈ పూజను చేస్తున్నారు కదా, ఇది ఎవరి పూజ, ఏ వ్రతము, ఎలా చెయ్యాలి, ఇవన్నీ కూడాను మీరు నాకు సెలవు ఇయ్యండి అని అడిగారట. అప్పుడు పరాశర మహాముని ఈ రకంగా నారదుల వారితో చెప్తున్నారంట. ఈ రోజు గురువారం కదా, గురువారం నాడు చేసే పూజని లక్ష్మీ వ్రతం అని అనెదరు అని చెప్పారు. అంతేకాదు, సంవత్సరంలోని 12 మాసాల్లోని మార్గశిరము శ్రేష్టమైనది. మార్గశిర మాసంలోని ప్రతి లక్షవారము అంటే గురువారము లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. అది కూడాను శుక్లపక్ష దశమి గురువారం అయిన ఎడల ఆ దినమున సుదాస వ్రతమని అనెదరు అని చెప్తారు. అంతేకాదు, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వ్రతం అంట ఇది. మరి నారదుల వారు ఇలా అడుగుతున్నారు, పరాశరముని మరి ఈ వ్రతముని మొట్టమొదటి ఎవరు చేశారు, ఎటువంటి ఫలితములు పొందారు, ఈ చరిత్రని కూడా వివరించండి అని అడిగితే అప్పుడు నారదుల వారిని చూస్తూ నీవు అదృష్టవంతుడు నాయనా అని అంటూ పూర్వము ఈ లక్ష్మీ వ్రతము ఆచరించిన ఒక భక్తుని చరిత్రను తెలియజేసేదను, శ్రద్ధగా ఆలకింపుము అని చెప్పారట. ఒకప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువునకు సేవలు చేస్తూ, నాదా ఈ దినము నా వ్రతము ఆచరించు గురువారముగాన మీరు ఆజ్ఞ ఇచ్చినచో నగర సంచారం చేసి వస్తాను అని ప్రార్థిస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి యొక్క కోరికను మరణించి విష్ణుదేవుడు అటులే పోయి రమ్ము అని చెబుతాడు. అప్పుడు లక్ష్మీదేవి సకలాభరణములు ధరించి
పట్టు వస్త్రాలు కట్టుకొని వెళ్తుంది. ఆమె వెనకే మహావిష్ణువు కూడాను ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపం ధరించి ఒక ఇంట్లోకి వెళ్ళి ప్రవేశించెను. లక్ష్మీదేవి గ్రామ సంచారం చేస్తూ వృద్ధ బ్రాహ్మణ స్త్రీ ఇంటికైతే వస్తుంది. ఆమెతోని, ఓ అవ్వా, ఈరోజు గురువారం, మహాలక్ష్మి వ్రతదినము కదా, ఇల్లు గోమయంతోని అలికి ముగ్గులు పెట్టలేదేమిటి అని ప్రశ్నించెను. అంతా అవ్వ, అమ్మ, ఆ వ్రతమును ఎట్లు చేయవలెను, ఎవరి పూజ చేయవలెను వివరించి తల్లి అని అడిగిందంట. అప్పుడు లక్ష్మీదేవి మందహాసముతోని, అవ్వ, వ్రతము చేసే విధానము చెప్పెదను వినుము. మార్గశిర మాసంలోని మొట్టమొదటి లక్ష్మీవారము అనగా గురువారం నాడు ప్రాతకాలమునే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి లక్ష్మీదేవి పాదములు గల ముగ్గులు పెట్టుకోవలెను. కొత్త కొలత పాత్ర ఒకటి తెచ్చి కడిగి ఎండబెట్టవలెను. దానిని విధిగా రకరకాల బొమ్మలతోనూ ముగ్గులతోనూ అందముగా చేయవలెను. స్నానం చేసి శుభ్రమైన వస్త్రములు కట్టుకొని శుచిగా ఉండి ఒక బల్ల కడిగి దాని మీద కొత్త ధాన్యము ఎరుపు, నలుపు, తెలుపు రంగులవి కొద్దిగా వేయవలెను. మరి కొంచెము కొత్త కొలత పాత్రలో వేయవలెను. ఆ పాత్ర పైన 3 పోకచెక్కలు అంటే రౌండ్గా ఉండి కొద్దిగా ఒత్తిగా ఉంటాయి కదండి, అవైతే పెట్టుకోవాలన్నమాట. అవి కూడా పసుపు నీళ్ళల్లో కడిగి అవి ధాన్యం పైన పెట్టవలెను. తెల్ల ధాన్యము ఈనెలు తీసుకొని వాటిని జడవలే అల్లి మనసులోని కోరికను తలుచుకొని కొత్త పాత్రపై ఉంచాలి. దానిపై ఎరుపు రంగు వస్త్రము, పువ్వులు ఉంచవలెను. లక్ష్మీదేవిని తలుచుకొని పువ్వులు, గంధము, ధూపదీపములు సమర్పించవలెను. మొట్టమొదట పాలు నైవేద్యం చేసి అన్నము, పిండి వంటలు, కూరలతో నైవేద్యం పెట్టవలెను. ఇది ఒక పద్ధతి. మరి రెండవ పద్ధతి ఏంటి అనగా నుదాస వ్రతము. అదే ఎట్టిలో అనగా మార్గశిర మాసంలోని శుక్ల దశమి గురువారం నాడు ఈ వ్రతమును చేయవలెను. ఆ దినము ఉదయమునే నిద్రలేచి గోమయంతో ఇల్లు వాకిలి అలికి రంగురంగుల ముగ్గులు, లక్ష్మీదేవి పాదములు లాంటివి ముగ్గులు పెట్టి ఉండవలెను. తదుపరి స్నానము చేసి ఒక ఆసనమును శుభ్రము చేసి ముగ్గులు గీసి ఇంట్లోని తూర్పు దిశగా ఉంచి లక్ష్మీదేవి పూజ నిమిత్తము పోకచెక్కలు పసుపు నీళ్లలోని శుభ్రంగా కడిగి దానిని పంచామృతాలతోనూ శుద్ధోదకాలతోనూ స్నానము చేయించి ఆసనంపై ఉంచి గంధము వ్రాసి పుష్పములు పెట్టి లక్ష్మీదేవిని జపిస్తూ 10 ముళ్ళు వేయవలెను. 10 నాడుల గల దర్భతోని దానిని కప్పవలెను. లక్ష్మీ చిత్రమున వ్రత డోరియలు ఉంచి ధూపం వేయవలెను. తరువాత నైవేద్యం నిమిత్తము వండిన పదార్థాలన్నింటినీ కూడాను సమర్పించవలెను. ముఖ్యంగా పచ్చి బియ్యం కొంత నానబెట్టి వాటిని పిండిగా దంచి ఉండ్రాళ్ళు చేయవలెను. కొబ్బరికాయ, అరటిపళ్ళు, జున్ను, తీపి పదార్థములు అన్నీ 10 రకములు వరకు ఉంచి లక్ష్మీదేవికి నైవేద్యం చేయవలెను. ఆ ప్రసాదంను ఇతరులకు కూడా పంచవలెను. అట్లు పంచని ఎడల లక్ష్మీ కటాక్షము లేక సిరి కలుగదు. గురువారం నాడు నూనెతో వండిన వంటను గాని పిండి వంటను గాని చేయకూడదు. గురువారం పూజ చేయువారు చేప మాంసము తినకూడదు. తలకు నూనె రాసుకోకూడదు. అంతేకాదు పత్తితోని ఒత్తులు చేసిన, ఆనపకాయ కోసిన, నీచు కూరగాయలను గాని తినిన, మంచంపై పడుకొనిన, రాత్రుల్లో పెరుగన్నం తినిన లక్ష్మి ఇంట నిలవదు, ఇంకా దరిద్రులగుదురు. గురువారం నాడు ప్రాతకాలంనే లేచి పొయ్యలోని కాలిన బూడిద తీయకపోయినా, వీధి వాకిలి తుడవకపోయినా ఆ ఇంట లక్ష్మి నిలవదు. గురువారం నాడు ఏ స్త్రీ శుచి అయ్యి తెల్లని వస్త్రములు కట్టుకొన్నో వారి ఇంట లక్ష్మి ప్రసన్నమగును. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిట్టుట, కొట్టుట చేయునో, ఇల్లు వాకిలి శుభ్రము చేయదో, వంట సామాన్లు అంట్లు తోమదో, సాయం సమయమున గుమ్మం దగ్గర సంధ్యాదీపం ఉంచదో, ఆ స్త్రీ ఇంట ఒక్క క్షణమైన లక్ష్మి ఉండకపోగా ధనహాని, సంతానహాని మున్నగునవి కలగజేయును. అటులనే గురువారం రోజున ఉడకని పదార్థములు తినుట, అమిత నిద్ర, అమావాస్య, సంక్రాంతి తిథుల్లోని అశుభ్రంగా ఉండి విహరించుట, అత్తామామలను సేవింపక కస్సుబుస్సులాడుట చేయు స్త్రీల ఇంట లక్ష్మీదేవి పాదములు నిలవదు.
ఇంకను భోజనమునకు ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము ఏ స్త్రీ కడుగదో, ఏ స్త్రీ ఇతరులతో మాట్లాడినప్పుడు చీటికి మాటికి నవ్వుచుండెనో, ఏ స్త్రీ బూడిద గుమ్మడికాయనో కోయునో, అలాంటి స్త్రీలు నీచబుద్ధి గలవారై అన్న వస్త్రములకు దూరమైపోయెదరు. ఏ వనిత గురువారం నాడు పూజా ధర్మములో చేయక పురుష సాంగత్యమునే సదా కోరునో, ఆమె పాపకూపమునకు పోవుటయేగాక బ్రతికినన్ని రోజులును తిండికి మొహం వాయును. గురువారము, అమావాస్య, సంక్రాంతి తిథులయందు నిషిద్ధ పదార్థములను ఏ స్త్రీ భుజించునో, ఆమె ఆవాసన కాలమున అనేక బాధలు పడి చనిపోయిన తరువాత యమకింకరులతోని నానా బాధలు పడును. జ్ఞానవంతులైన ఆ స్త్రీలు ఆ 3 దినములు భక్తితోని దైవసేవలు, ఒక పూట భోజనము కలిగినంతలోని దానధర్మములు చేసిన ఎడల అట్టి నారీమణులకి ధనధాన్యములు కలుగటయేగాక పుత్ర సంతానాభివృద్ధి కలుగును. ప్రతి స్త్రీ తాను ఆచరించు నిత్యకృత్యములను బట్టి సిరి సంపదలు కలుగును. స్త్రీ ఉదయము నిద్ర నుండి లేచిన వెంటనే ముఖము కడుక్కొనవలెను. అట్లు కడుక్కొని స్త్రీ ముఖము చూచినను పాతకములు కలుగటయేగాక ఏ కార్యము తలపెట్టినను జయము కలగదు. స్త్రీ భుజించినప్పుడు దక్షిణం వైపు, పడమట వైపు ముఖము పెట్టుకొని ఏ పదార్థములు భుజించకూడదు. దీపము లేని చీకటి ఇంట భుజించకూడదు. చీకటి పడిన తర్వాత నూనె రాసుకున్నట చేయకూడదు. మాసిన కట్టుబట్టలు ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు. ఏ వనిత ఇంటింటికి తిరగడము, భర్త ఆజ్ఞ లేనిదే తానే ఇష్టమొచ్చినట్లు తిరగడము, భర్త మాటలు వినక ఎదురు చెప్పడము, దైవ కార్యములందు దేవ బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసములు లేక యుండుట చేయును, దానధర్మములు చేయదో, అట్టి వనిత గృహము రుద్రభూమితో సమానముగా నెంచి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. ఉత్తమ స్త్రీ భర్తను సేవించి భర్త ఆజ్ఞ ప్రకారము నడుచుకొనవలెను. అతిథి సత్కారములు జరిపించుచు అత్తమామల సేవలు విడవకుండా ఆచరించుచు తన బిడ్డ పరాయి బిడ్డ అనే విచక్షత చూపక అందరికీ సమానంగా వడ్డించవలెను. భర్త సుఖమే తన సుఖమని, భర్త కష్టమే తన కష్టమనే భావముతో మెలిగినచో లక్ష్మీదేవి సంతోషించి కలకాలము ఆ ఇంట నుండగలదు. నారద, ఈ విధంగా మహాలక్ష్మి ఆ వృద్ధ బ్రాహ్మణ స్త్రీకి గురువార వ్రతమును ఆచరించు విధానము చెప్పి ప్రతి వీధికి, ప్రతి ఇంటికి వెళ్ళి చూచినది. అప్పటికి ఏ స్త్రీ కూడా నిద్ర నుండి లేవలేదు, కాలకృత్యములు కూడా తీర్చుకొనలేదు. తలలు విరబోసుకొని ఆ వంటి మీద బట్ట అయినా కూడా సరిగ్గా లేకుండా గుర్రు పెట్టి నిద్రపోవుచున్నారు. వారందరినీ లక్ష్మీదేవి చూచి అసహ్యించుకొని ఒక మాల పల్లెకు వెళ్ళినది. ఆ పల్లెకు ఒక మూల ఒకనొక బీద హరిజన స్త్రీ ఉండెను. ఆమె ప్రతిదినము ప్రాతకాలంనే లేచి గోమయము తెచ్చి ఇల్లు వాకిలి శుభ్రము చేసుకొని బియ్యపు పిండితోని ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముల చెంత దీపం పెట్టి బియ్యం ఉంచి ధూపదీప నైవేద్యములు సమర్పించి పద్మాసనంలోని కూర్చుండి లక్ష్మీదేవిని ధ్యానించుచుండెను. లక్ష్మీదేవి వెళ్ళేసరికి ఆ స్త్రీ భక్తితోని పూజలు చేయుచునున్నది. లక్ష్మీదేవి సంతోషించినది. ఆ పరిశుభ్ర స్థలమున తన 2 పాదములోంచి ఆమెతో, ఓ భక్తురాల, నేటితో నీ కష్టములు తీరగలవు. నీవు దుఃఖింప పని లేదు. నీ నిత్యభక్తికి సంతోషించి తిని నీకేమి కావాలినో కోరుకొనము అని అడిగాను. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్కారం దర్శనము చూడగానే ఆమె నోట మాట రాలేదు, ఏ వరమును కోరుకొనలేదు. మరలా లక్ష్మీదేవి ఇలా అన్నది, నీవు బ్రతికినన్నాళ్ళు అష్టైశ్వర్యములతో తులతూగెదవు. జన్మాంతరమున నీవు వైకుంఠమునకు వచ్చెదవుగాక. నా వ్రతమును చేయుచుండెను, నీకు శ్రీహరి అనుగ్రహము కూడా కలుగును అని చెప్పెను. మహాలక్ష్మి చెప్పిన ప్రకారముగా ఆ హరిజన స్త్రీ కడు నిష్ఠతోని ధ్యానము చేయుచుండెను. లక్ష్మీదేవి పాదముల యందే మనసును లగ్నము చేసి ఉన్నందున ఆమె భక్తికి లక్ష్మీదేవి ఆనందించి ఆమె ఉన్న పూరి గుడిసెను పెద్ద భవంతిగా చేసినది. ఇంటికి 4 మూలల ధనరాశులున్నవి. దానివల్ల ఆమె భాగ్యవంతురాలగుటయేగాక 5 పుత్రులు కలిగిరి. ఓ నారద, ఇంక నువ్వు వినుము. ఆ హరిజన స్త్రీకి లక్ష్మీదేవి వలన కలిగిన ఐశ్వర్యమును జరిగిన దాన్ని బలరాముడు తన దివ్య దృష్టి వలన తెలుసుకొని మహాకోపముతోని
విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి లక్ష్మీదేవి మాలపల్లెకు పోయి అంటరాని మాల స్త్రీకి సిరి సంపదలు ఇచ్చి మహానేరం చేసినందుగాన లక్ష్మీదేవిని నీ మందిరంలోనికి రానియవద్దని చెప్పినాడు. అంతలోని గ్రామ సంచారం చేసుకొని లక్ష్మీదేవి విష్ణు మందిరంలోనికి ప్రవేశించుచుండగా బలరాముడు ద్వారమునందే అడ్డముగా నిలబడి లోపలికి రావద్దని శాసించెను. ఆ సమయంలోని అతని కండ్లు శరీరము ఎర్రపడిపోయినవి, పండ్లు పటపటా కొరుకుచుండెను. శ్రీహరి, నీవు ఆమె ముఖము చూడవద్దనను. అన్న ఆజ్ఞ ప్రకారము లక్ష్మిని విడిచిపెట్టడానికి ఒప్పుకొన్నాడు శ్రీహరి కూడా. వెంటనే లక్ష్మీదేవి తాను ధరించిన బంగారు నగలు తీసివేసి పట్టుచీరలు విడిచిపెట్టి చిరిగిపోయిన వస్త్రములు ధరించెను. ఇల్లు విడిచి వెళ్ళవద్దని పరిచారకులు ఎంత బ్రతిమాలను మరలా వచ్చదనని చెప్పి వెళ్ళిపోయాను. బలరాముడు శ్రీహరి మందిరం లోపల ప్రతి గదిని చూశారు. ఆ మందిరంలోని ఏ గది చూచినను వెలవెలబోవుచున్నది. ధనాగారం అంతా కూడాను ధనము లేదంట. వస్త్ర సామగ్రి అంతా కూడాను మాయమైపోయింది. వంట వండుటకు పదార్థములు లేవు. బంగారు బిందెలల్లా కూడా మట్టి కుండలుగా మారిపోయాయట. ఆఖరికి త్రాగడానికి పాత్ర గాని నీరు గాని లేకపోయిందట. దాహంతోని ఉపవాసముండి నిద్రపోయినారు. మరునాడు ప్రాతకాలమున ముఖము కడుక్కొనుటకైనను నీరు దొరకలేదు. ఇక వారికేమీ తోచక బిచ్చెక్కినట్లయినది. అంత బలరాముడు జగన్నాథుడగు విష్ణుమూర్తితోని, తమ్ముడు, మనము నిన్నటి దినమున ఆహారం తీసుకొనలేదు, చాలా నీరసపడిపోయి ఉన్నాము. ఈ దినమైనను తిండి తినకపోతే ఎలా బ్రతకగలము? అన్నీ కొరతగా ఉన్నవి గాన మనము బిచ్చమెత్తైన ప్రాణములను నిలబెట్టుకోవాలి గనుక ఇద్దరము బయలుదేరుదము రమ్ము అని అనగా జగన్నాథుడు అంగీకరించెను. ఇద్దరూ సాధువేషములు వేసుకొని భిక్షాటనకు బయలుదేరినారు. వారు ఎవరింటికి వెళ్ళి అడిగినను వారు కపట సన్యాసులని, చోరులని ఒక్కరూ కూడా భిక్షం పెట్టలేదంట. పొమ్మన్నారంట, కసురుకున్నారంట. వారిద్దరూ తిరుగుచూ ఒక షావుకారింటికి వెళ్ళి భిక్షాందేహి అన్నారు. ఆ ధనికుడు వారిని ఆదరించి కూర్చుండబెట్టి భోజన పదార్థములు తెచ్చుటకు లోపలికి పోయి చూడగా పదార్థాలన్నీ మాయమైపోయాయట. అక్కడ కూడా వారికి భోజనము దొరకనందున బలరాముడు విష్ణుమూర్తి ఆకలి బాధలతోనే తూలిపోతూ ఒక చెరువు దగ్గరకు వెళ్ళినారు. ఆ కొలను నిండా పద్మములు విరగబూసి ఉన్నాయి. సరే, వీటి తోడ కాడలను తిని ఇప్పటి ఆకలి బాధలను తీర్చుకుందామని ఆ చెరువులోకి దిగగా ఆ చెరువులో ఉన్న నీరంతా కూడా ఎండిపోయిందట. ఇంకా చేసేదేమీ లేక నిరాశతోని వెళ్ళిపోయినారు. అట్లా వెళ్ళగా ఒక తపస్సాలి కుటీరము కనబడినది. అతన్ని సమీపించి ఆకలి తీర్చుకొనుటకు ఏదైనా పెట్టమన్నారు. అతను తాను తింటకు ఉంచుకున్న పాలన్నమును ఇవ్వబోగా ఆ పాత్రలోని అన్నము పాలు మాయమైపోయినవి. ఇంకా వారు చేసినది లేక ఇద్దరూ సముద్ర తీరం వైపు వెళ్ళసాగారు. సముద్ర తీరమున నిత్యానంద స్వాముల వారి ఆశ్రమము కనిపించినది. అచ్చటకు వెళ్ళినారు. అక్కడ అన్న వస్త్రములకు లోటు లేదు. ఎవరైనా ఆశ్రమంలోని ఎన్ని దినములుండినను ఎంత భుజించనను అక్షయ పాత్ర వలె తరగదు. కానీ బలరామ జగన్నాథ స్వాములు అక్కడకు వెళ్ళగానే లక్ష్మీదేవి ఏ పదార్థములు లేకుండా చేసినది. తీక్షణమైన సూర్యుని తాపమునకు విష్ణువు సొమ్మసిల్లి పడిపోయెను. బలరాముడు తమ్మునికి సేద తీర్చెను. అక్కడి నుంచి బయలుదేరిన అన్నదమ్ములిద్దరూ మరొక భవనమునకు చేరుకొనెను. అది ఆదిలక్ష్మీదేవి నివసిస్తున్న భవనము. చాలా దినముల నుండి తిండి లేక నీరసించి ఉన్న వారిద్దరినీ లక్ష్మీదేవి చూచినది, జాలి కలిగినది. వెంటనే ఆమె స్వయంగా పిండి వంటలతోని భోజనము తయారు చేసి దాసీల చేత వారికి స్నానమునకు నీరు పెట్టించి చెలికత్తెల ద్వారా వారికి భోజనము వడ్డించెను. వారు సంతృప్తిగా కడుపు నిండా భుజించి బయటనున్న అరుగు మీద విశ్రమించారు. కానీ వారికి నిద్ర పట్టడం లేదు. ఆ ఇల్లు, ఆ ప్రాంతము, ఆ వంటకము అన్నీ వింతగా తోచినవి. ఆలోచిస్తున్నారు. అంత ఒక చెలికత్తె వచ్చి, ఓ స్వాములారా, మీదే గ్రామము? ఎందుండి ఎక్కడికి పోవుచున్నారు? మీకు భార్యాబిడ్డలు లేరా? ఇలాగూ ఎందుకు తిరుగుచున్నారు అని అడుగుగా ఏమి చెప్పవలగినో తోచక వారిరువురు ఒకరి మొహం ఒకరు చూచుకొనుచు శ్రీహరి ఇట్లు చెప్పినాడు. ఇతడు నా అన్నయ్యగు బలరాముడు. నేను శ్రీహరిని. మా తొందరపాటు వలన నా ఇల్లాలగు లక్ష్మీదేవిని ఇంటి నుండి వెడలిగొట్టి ఈ కష్టములను తెచ్చుకున్నాము.
ఏ స్త్రీ వలన అష్టైశ్వర్యములు కలుగునో, ఏ నారీమణి కరుణ కటాక్షం వలన వంశాభివృద్ధి కలుగునో, ఏ వనితామణి ఎల్లవెల్లయందు తనను నమ్మి కొలిచిన వారి ఇండ్లలోని మెలుగుచుండునో అటువంటి లక్ష్మీ మమ్ము విడిచి వెళ్ళిపోయినది. అప్పటి నుండి మాకు దరిద్రము కష్టములు కలిగినవి అని చెప్పెను. ఆ దాసి వలన ఆ ఇండ్లు లక్ష్మీదేవి మందిరమేనని తెలుసుకొని చాలా ఆనందించారు. బలరాముడు విష్ణువుతోని, సోదరా, నీవు లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి మనం చేసిన తప్పునకు క్షమించమని చేతులు పట్టుకొని అర్థింపుము అని చెప్పి లోపలికి పంపెను. శ్రీహరి లోపలికి వెళ్ళగానే లక్ష్మీదేవి భర్తను చూచి నమస్కరించి నీళ్లతోని హరిపాదములు కడిగి ఆ నీటిని తన తలపై చల్లుకొని పువ్వులతోని పూజించి ఇలా పలికెను, నాదా, మీ అన్నదమ్ములిద్దరూ నన్ను ఇంటి నుండి వెళ్ళగొట్టినారు గదా, ఇప్పుడెలా నా ఇంట భుజించినారు? చండాలపు దాని ఇంటికి ఎలా వచ్చినారు? ప్రాణములు పోయినప్పుడు జాతి కుల భేదములు అడ్డురావు కదా అని నిష్ఠూరములాడెను. శ్రీహరి చిరునవ్వుతో, ప్రియా, మేమిద్దరము భిక్షమెత్తుకోవడము అంతా తెలుసుకున్నారు. నీవు మాకు భోజనం పెట్టడం కూడా అందరూ చూచినారు. మాకు శిక్ష సరిపోతున్నది. నీవు లేనందున వైకుంఠము చిన్నబోయినది. నిన్ను వదిలినందునకు మాకు అన్ని లోపములే జరిగినవి గాన మా వంట రమ్ము వైకుంఠమునకు పోవేదము అని పలకగా శ్రీహరి మాటలకు లక్ష్మీదేవి ఇంట అడుగు పెట్టగానే అన్నీ యథా ప్రకారముగా మారినవి. ధనాగారం అంతయు ధనముతోని బంగారముతోని నిండినది. వస్తు వాహనాలతోని దాసీజనములతోని భక్తకోటితోని వైకుంఠము కలకల్లాడెను. కాన ఓ నారద, గురువారం నాడు లక్ష్మీ పూజ చేసి ఈ పురాణంను చదివినను లేక వినను అట్టి వారలకు వెనుకటి జన్మలో చేసిన పాపములు నశించి మోక్షము కలుగటయేగాక 1,00,000 గోదానములు చేసినంత ఫలితము కలిగి అష్టైశ్వర్యములతో తులతూగెదరు. ఈ లక్ష్మీ పురాణ పఠనము ప్రతి మానవుడు ముక్తి నొందుటకు మార్గదర్శనము కాగలదు అని పరాశరముని నారదునితోని లక్ష్మీ పురాణంను వివరించెను అని ఉంటుందండి కదా. ఆ తర్వాత మహాలక్ష్మి అష్టకము, ఆ తర్వాత ఏమో సౌభాగ్య లక్ష్మి ధ్యానము, లక్ష్మీ స్తోత్రం అని ఉంటుంది అదొకటి, ఇంకా కవచం ఒకటి ఉంటుందండి, సిద్ధలక్ష్మి కవచము. అష్టలక్ష్మి స్తోత్రములతోని పూర్తిగా కథ అయితే అయిపోతుంది. ఆ తర్వాత మంగళహారతి ఇచ్చుకోవడమే. చాలా బాగుంటుంది. ఈసారి ఆ హారతి పాటను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మరి ఈ మార్గశిర మాసాన్ని వృధా చేయనివ్వకుండా లక్ష్మీ పురాణం మీరు కూడా చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ వేయడం మర్చిపోకండి. రేపటి వీడియోతోని మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్వస్తి.